హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం బీఎడ్ ఫోర్త్ సెమ్ రికార్డ్స్ ఎన్ని ఉంటాయి, సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్క్స్, ఏ రికార్డ్లో ఏమేమి రాయాలి, అండ్ మనం ఇంకా ఇంటర్న్షిప్ ఎన్ని డేస్ వెళ్తాం స్కూల్కి, అండ్ స్కూల్కి వెళ్ళకముందు రాసే రికార్డ్స్ ఏవి, స్కూల్కి వెళ్ళిన తర్వాత రికార్డ్స్ రాసేవి ఏవి, అండ్ ప్రాక్టికల్స్ ఎన్ని ఉంటాయి, లెసన్ ప్లాన్స్ ఏ టైప్ ఆఫ్ లెసన్ ప్లాన్స్ రాయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నేను ఇంత లేట్గా వీడియో ఎందుకు అయ్యిందంటే, సో మీకు రికార్డ్స్ ఇలా చూపించాలి అని అనుకున్నా. సో ఇట్లా మీకు చూపిస్తే, సో లైక్ ఫోటో అయినా మీకు చూపిస్తే, సో ఇలాంటి నేమ్ ఉన్న దాంట్లో ఈ ఈ మ్యాటర్ రాయాలి, ఇలా ఇలా రాయాలి అని చెప్పి మీకు అర్థమవుతుంది. సో లైక్ నేను డైరెక్ట్ నేమ్స్తో చెప్తే మీకు ఏం అర్థం కాదు. సో ఇది శాతవాహన యూనివర్సిటీ రికార్డ్ అని చెప్పి మేము ఉస్మానియా యూనివర్సిటీ మాకు చేంజ్ ఉంటుంది అనుకుంటారు. బట్ అందరికీ సేమ్ ఉంటుంది. కొన్ని కాలేజెస్ వాళ్ళు కొన్ని రికార్డ్స్ ఒకసారి ఇస్తారు, కొన్ని రికార్డ్స్ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ఇస్తారు. సో టోటల్ నేనైతే అన్ని రికార్డ్స్ మీకు ఇంటర్న్షిప్ తర్వాత ఇచ్చేవి, బిఫోర్ ఇచ్చేవి అన్ని రికార్డ్స్ ఇందులో చూపించాను. సో ఈ ఫొటోస్ పంపిస్తానని చాలామంది నేను అడిగాను. బట్ మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా సిస్టర్, మేము ఇంకా తీసుకోలేదు, లైక్ ఫీ కట్టలేదని చెప్పి ఇవ్వలేదు, ఇలాంటి చాలా రీజన్స్ చెప్పారు. సో రచన అనే సిస్టర్ చాలాసార్లు అడిగారు ఫోర్త్ సెమ్ వీడియో చేయండి, సో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, దేంట్లో ఏదేది రాయాలి, క్లారిటీగా లేదు అని చెప్పి. సో ఈ పిక్చర్స్ కోసం నేను వెయిట్ చేశాను. సో ఇది నాకు ఇప్పుడు దొరికింది కాబట్టి సో వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో ఆ సిస్టర్ చూస్తూ ఉంటారు తప్పకుండా. సో ఫస్ట్ వచ్చేసి బీఎడ్ ఫోర్త్ సెమ్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయని. సో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు. సో మీకు థియరీ ఎగ్జామ్స్ ఈసారి నో ప్రాబ్లం, అసలు మీరు కష్టపడాల్సిన అవసరమే ఉండదు. సో జస్ట్ ఈజీగానే పాస్ అయిపోగలుగుతారు. సో అలా అని నెగ్లెక్ట్ కూడా చేయకండి. సో ఇది ఫోర్త్ సెమ్, మనకి ఫోర్త్ సెమ్ అన్ని సబ్జెక్ట్ పాస్ అయితేనే మనకి ఇయర్ ఆగదు, టెట్ రాసుకోవస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ పీజీఆర్ ఇంకేదైనా చేస్తే మీరు చేసుకోవస్తుంది. సో ఫస్ట్ అయితే సబ్జెక్ట్ నేమ్ చూద్దాం. ఫస్ట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి రీసెర్చ్ మెథడ్ అండ్ బేసిక్ స్టాటిస్టిక్స్, ఫోర్త్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్ బీయింగ్. సో ఈ త్రీ సబ్జెక్ట్స్ వచ్చేసి ఓన్లీ 35 మార్క్సే. సో 35 మార్క్స్కి మనం 1.5 అవర్ ఎగ్జామ్ రాస్తాం కదా, యోగా, కమ్యూనికేషన్, ఆర్ట్ అండ్ ఎడ్యుకేషన్ అలాంటి సబ్జెక్ట్స్ మనము 1.5 అవర్ రాసినాం బిఫోర్ సెమ్స్లలో. సో ఈ సబ్జెక్ట్లో వచ్చేసి ఈ 3 సబ్జెక్ట్స్, సో మీకున్న 4 సబ్జెక్టులలో 3 సబ్జెక్ట్స్ 35 మార్క్స్కే పేపరు. అండ్ ఈ థర్డ్ వచ్చేసి సో మీ యూనివర్సిటీని బట్టి, మీ కాలేజ్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటారు. ఏంటి ఇప్పుడు గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, ఇది ఎలెక్టివ్ అంటే సో మీ కాలేజ్కి ఇష్టమైంది, మీ యూనివర్సిటీ కానీ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నవి ఎలెక్టివ్స్ అంటారు. సో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా కదా. సో ఏంటి అంటే ఎలెక్టివ్స్ 4 ఉన్నాయి. ఈ 4 నుంచి ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు మీరు. ఏంటి అంటే గైడెన్స్ అండ్ కౌన్సిలింగా, లేదంటే ఎంటర్ప్రీనర్షిప్ ఎడ్యుకేషనా, లేకుంటే ఎడ్యుకేషన్ ఫర్ CWSNA, లేదంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషనా. సో ఈ 4 సబ్జెక్టులలో మీరు ఏదైనా చూస్ చేసుకోవస్తుంది. అండ్ ఈ ఎలెక్టివ్స్ వచ్చేసి 70 మార్క్స్ పేపరు. సో థియరీ ఇది 70 మార్క్స్ పేపరు. సో ఇంటర్నల్గా మీకు 30 మార్క్స్ ఉంటాయి. అండ్ 1.5 అవర్ దానికి ఇంటర్నల్ మార్క్స్ 15 ఉంటాయి, అది మీకు తెలిసిన విషయమే. సో రికార్డ్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. సో 17 రికార్డ్స్ ఉన్నాయి ఇప్పుడైతే. సో మీకు సిలబస్ కాపీలో చూసుకుంటే చాలా తక్కువగానే రికార్డ్స్ ఉన్నట్టు కనిపించాయి, బట్ చాలా ఎక్కువే ఉన్నాయి ఈసారి రికార్డ్స్. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కడంటే ఈ థియరీ ఎగ్జామ్స్, బుక్స్ కొనడం ఇవన్నీ కాకుండా రికార్డ్స్ ఎలా రాయడం. సో ఈసారి రికార్డ్స్ చాలా టఫ్గా ఉండిపోయినాయి. సో ఆ రికార్డ్స్ కూడా నేను చూపిస్తాను ఏంటి ఏది అని. సో కొందరు రికార్డ్స్ రాయలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం మేము రికార్డ్స్ కూడా రాసిస్తాం చాలా తక్కువ ప్రైస్లోనే. అండ్ స్కూల్ స్టాంప్ కూడా చేసిస్తాం. సో ఇవన్నీ రికార్డ్స్ రాయడానికి తీసుకున్నవే. సో ఇలాంటి రికార్డ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళ రికార్డ్స్. సో A4 షీట్స్ తీసుకొని బండిల్ నేనే చేయించాను. సో వాళ్ళకి వీలు లేదు అని చెప్తే, సో ఇంకొచ్చేసి ఇంకా వేరే వాళ్ళు కూడా పంపించారు. సో ఆర్డర్లోనే అడ్రస్ చెప్తాను, నాకు టెలిగ్రామ్లో పింగ్ చేస్తే సో ఇలా చేసి రికార్డ్స్ కూడా నేను చేశాను అనమాట. సో ఇవన్నీ ఆర్డర్ వచ్చినవే. సో యూట్యూబ్లో మనీ రాకుండా ఈ రికార్డ్స్ నుంచి అయినా ఇలా వస్తున్నాయి. సో మన హెల్ప్ కోసమే కదా ఇవన్నీ కలెక్ట్ చేయడానికి, బుక్స్ కొనడానికి, వీటికే నేను వాటిని ఇన్వెస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం రికార్డ్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మీకు అసైన్మెంట్ రికార్డ్స్ ఉంటాయి కదా. సో అసైన్మెంట్ రికార్డ్స్ ఫస్ట్ చూద్దాం. సో అసైన్మెంట్ రికార్డ్స్ అంటే మీకు సబ్జెక్ట్స్ 4 ఉన్నాయి కదా. సో ఆ 4కి సంబంధించి రికార్డ్స్. సో ఇందులో క్వశ్చన్స్ రాస్తాం కదా. సో ఈచ్ యూనిట్ 2 క్వశ్చన్సా 3 క్వశ్చన్సా అని. సో
మీరు ఏ యూనివర్సిటీ అయినా సో ఈ శాతవాహన యూనివర్సిటీ రికార్డ్స్ చూపిస్తున్నది మా యూనివర్సిటీకి డిఫరెంట్ ఉంటుంది అని అనుకోకండి. సో మీరు ఉస్మానియా అయినా ఏ యూనివర్సిటీ అయినా చాలా టోటల్గా మీకు న్యూ సిలబస్ ఉన్న యూనివర్సిటీలకి టోటల్ సేమ్గా ఉంటుంది సిలబస్ అనేది, రికార్డ్స్ కూడా సేమ్గా ఉంటాయి. సో కొంచెం చేంజ్ ఉంటుందంటే రికార్డ్ రాయడంలో చేంజ్ ఉంటుంది. ఇలా రికార్డ్స్ ఇయ్యరు, కొందరు A4 షీట్స్ చేసి బండిల్ మీరే చేసుకోండి, బైండింగ్ చేయించండి అని చెప్తారు. అలా కొంచెం ఏదో 5 to 10% డిఫరెన్స్ ఉంటుంది అంతే, టోటల్గా డిఫరెన్స్ ఉండదు. మళ్ళీ కింద కామెంట్ చేయకండి సో మేము మహాత్మా గాంధీ యూనివర్సిటీ మాకు ఇట్లా లేవు అది ఇది అని. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి నేను చేస్తున్నాను. సో మీకున్న 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సో రీసెర్చ్ మెథడ్స్, బేసిక్ స్టాటిస్టిక్స్, ఇవి అసైన్మెంట్ రికార్డ్స్, ఈ 4 వచ్చేసి సో ఈ 4 అసైన్మెంట్ రికార్డ్స్ మీరు కనిపించినాయి కదా. సో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఎలెక్టివ్, సో ఇది హెల్త్ అండ్ వెల్ బీయింగ్, నెక్స్ట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఇది అసైన్మెంట్. అసైన్మెంట్ అంటే క్వశ్చన్స్ రాస్తారు, ఆన్సర్స్ రాస్తారు, ఐదర్ గూగుల్ ఆర్ బుక్ నుంచి రాస్తారు. అండ్ బుక్స్ ఇంకా రాలేవంట మార్కెట్లోకి, నేను తెలుసుకున్నాను. అండ్ నెంబర్ కూడా ఉంది టెలిగ్రామ్ గ్రూప్లో, నేను ఇక్కడ కామెంట్లో కూడా మెన్షన్ చేస్తాను, ఇఫ్ మీరు వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇది రిఫ్లెక్టివ్ జర్నల్ రికార్డు, ఇది ఫస్ట్ సెమ్లోనే ఇస్తారు కొన్ని కాలేజెస్లోనేమో 4th సెమ్లో ఇస్తారు. సో ఫస్ట్ సెమ్లో ఇవ్వచ్చు, 4th సెమ్లో కూడా ఇవ్వచ్చు. సో ఇది రిఫ్లెక్టివ్ జర్నల్ అంటే సో మీరు ఫస్ట్ సెమ్ నుంచి 2nd సెమ్, 3rd సెమ్, 4th సెమ్లో ఏమేమి చేశారు, సో మీరు కాలేజ్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేశారా, మీరు స్కూల్ ఇంటర్న్షిప్లో పార్టిసిపేట్ చేశారా, స్కూల్ ఇంటర్న్షిప్ అప్పుడు స్కూల్ ఏదైనా ఫంక్షన్ జరిగాయి, లైక్ డైరీ లాగా. ఇప్పుడు ఏం రాస్తాం, ఇప్పుడు మనం స్నాప్ యూజ్ చేస్తాం కదా, ఒక యాప్లో ఏం చేస్తాం, ఫుడ్ తిన్నా స్నాప్ పెడతాము, ఇంకా మనము ఏమేమి పని చేస్తున్నాం, ఎటు వెళ్తున్నాం, ఏం పని చేస్తున్నాం, ఎలాంటి డ్రెస్ వేసుకున్నాం, ఇవన్నీ మనకి ఏం ఫీలింగ్స్ అనిపిస్తున్నాయి, మోటివేట్గా అనిపిస్తుందా లేదంటే డిప్రెషన్ థింగ్స్ వస్తున్నాయి, అన్నీ స్నాప్ వేస్తాం కదా. సో లైక్ ఇది స్నాప్ లాగానే అనుకోండి. ఏంటి అంటే ఇప్పుడు ఇందులో టోటల్గా డైరీ రాయాలి. ఫస్ట్ సెమ్లో నేను ఇప్పుడు జాయిన్ అయ్యాను, సో నెక్స్ట్ కాలేజ్లో ఈ ఫంక్షన్ జరిగింది, ఆ కాలేజ్ ఫంక్షన్లో తీసుకున్న ఫోటో ఇది, నెక్స్ట్ నేను స్కూల్కి ఇంటర్న్షిప్కి వెళ్ళాను, స్కూల్ ఇంటర్న్షిప్లో తీసుకున్న పిక్ ఇది అని చెప్పి ఇందులో రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అది నేను రికార్డ్స్ ఎలా రాయడం అని కూడా నేను అంటే ఏ రికార్డుకి ఆ రికార్డు వీడియో నేను చేస్తాను, కొంచెం టైం పడుతుండొచ్చు అంతే. సో వీడియో మాత్రం తప్పకుండా వస్తుంది. సో నెక్స్ట్ ఈ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ సర్వీస్, దీనికి 50 మార్క్స్ ఉంటాయి, ఇంటర్నల్ మార్క్సే. సో నయీ తలీం అని మీరు 3rd సెమ్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసారు. సో ఇది లైక్ ఒక ఎడ్యుకేషన్ టైప్ నయీ తలీం, విద్యా విధానం, మీరు బౌద్ధ విద్యా విధానం, మోడ్రన్ విద్యా విధానం, ఇంకా బ్రిటిష్ విద్యా విధానం, నెక్స్ట్ లాస్ట్కి చూసేది ఏంటంటే నయీ తలీం చూస్తారు. సో మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివినా పర్ఫెక్ట్ చదివితే ఏంటి అంటే గుర్తుంటాయి. సో ఈ నయీ తలీం ఏంటి అంటే గాంధీజీ యొక్క విద్యా విధానం. సో దీని మీద మీ థాట్స్ ఏంటి, మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, అదన్నీ ఈ రికార్డులో ఉంటుంది. సో ఇలా ఉంటుంది రికార్డు. సో నెక్స్ట్ వచ్చేసి పెడగాగి ఆఫ్ లెసన్ ప్లాన్స్. సో పెడగాగి ఆఫ్ లెసన్ ప్లాన్స్ అంటే మీకు తెలుసు, లెసన్ ప్లాన్స్ రాస్తారు. సో ఈచ్ మెథడ్, మీ మెథడ్ 1కి 10 ప్లాన్స్ రాస్తారు, మెథడ్ 2కి 10 ప్లాన్స్ రాస్తారు. అండ్ ఈ 10 ప్లాన్స్లో మీరు 3rd సెమ్లో అయితే 20 ప్లాన్స్ రాస్తారు కదా. ఈ 10 ప్లాన్స్లో ఏంటి, నయీ తలీం. సో ఇప్పుడు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అది చూపించిన కదా నయీ తలీం. సో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ పీరియడ్ ప్లాన్స్, మీరు స్కూల్లో ఎలాంటి చేస్తారు అది అని చెప్పి 3 రాయాలి. నయీ తలీం సంబంధించి 3 ప్లాన్స్ రాయాలి. అండ్ విటల్ పీరియడ్ ప్లాన్స్ 2 రాయాలి, జనరల్ 5 రాయాలి. సో జనరల్ అంటే సో లైక్ జనరల్గానే మనము బిఫోర్ సెమ్స్లలో రాసినట్టు నయీ తలీము, విటల్ పీరియడ్ ప్లాన్స్. సో నేను రెడీ చేసి మీకు మళ్ళీ ఒక వీడియో పోస్ట్ చేస్తాను, PDF ఇచ్చేస్తాను. సో ఈ 2 రికార్డ్స్ అయితే అర్థమైపోయాయి కదా ఏం రాయడము అనేది. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను చాలా త్వరగానే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఫైనల్ లెసన్ ప్లాన్స్ 4 ఉంటాయి కదా. సో మీరు 2nd సెమ్లో చూసారు, 3rd సెమ్లో కూడా చూసారు. ప్రాక్టికల్స్ అప్పుడు, సో మీకు ప్రాక్టికల్స్ బిఫోర్ ఎగ్జామ్స్ ఆర్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. సో ఆ ఫైనల్ లెసన్ ప్లాన్స్ మెథడ్ 1కి 2, మెథడ్ 2కి 2 ప్రాక్టికల్స్ అప్పుడు యూజ్ చేస్తాం. ఇందులో ఒకటే పీరియడ్ ప్లాన్, ఈ రెండిట్లలో ఒకటే పీరియడ్ ప్లాన్ సేమ్ రాస్తాం, ఈ ఒకటే పీరియడ్ ప్లాన్ రెండిట్లలో సేమ్ రాస్తాం. అండ్ ఈ ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు ఈ ఫైనల్ లెసన్ ప్లాన్స్ అయితే మేము రాయము, ఎందుకంటే ప్రాక్టికల్స్కి అటెండ్ అయ్యే వాళ్ళు మీరు కదా, మీ హ్యాండ్ రైటింగ్ ఉండాలి. వేరే రికార్డ్స్ అయితే మేము రాసిస్తాము. సో ఇవి కూడా పంపించేశారు వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫీడ్బ్యాక్ గూగుల్ ఫామ్. సో ఫీడ్బ్యాక్ గూగుల్ ఫామ్ అంటే లైక్ మీరు ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, ఇప్పుడు యూట్యూబ్ అయితే మీరు కమెంట్ చేస్తారు కదా, బాగుందక్క, బాగాలేదక్క, లేదంటే మీకు ఏది అనిపిస్తే అది పెడతారు కదా. సో అలాంటి ఫీడ్బ్యాక్ అన్నట్టు. సో ఫీడ్బ్యాక్ రికార్డు ఇది ఎలా రాయడం అనేది నేను కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మీకు ఇంటర్న్షిప్ ఎన్ని డేస్ ఉంటుంది అంటే, స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్కి ఎన్ని డేస్ వెళ్తారంటే 7 weeks 42 days వెళ్తారు.
సో ఫస్ట్ ఇప్పుడు బిఫోర్ చూపించిన కదా రికార్డ్స్ అదన్నీ రాయడం అవన్నీ చెప్తారు. సో నెక్స్ట్ రాయడం అవన్నీ చెప్పేసిన తర్వాత మీకు ఇంటర్న్షిప్ వస్తుంది. సో ఇంటర్న్షిప్ అంటే స్కూల్కి వెళ్ళి క్లాస్ చెప్తారు కదా, మీకు ఒక స్కూల్ వేస్తారు. సో 42 డేస్ మీరు స్కూల్కి వెళ్తారు. సో ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ రికార్డ్స్ రాయాలి. సో బిఫోర్ చూపించిన రికార్డ్స్ బిఫోర్ మీరు రాసుకోవచ్చు, రాసుకోకపోవచ్చు. బట్ మీరైతే ఈ రికార్డ్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాతనే రాయాలి. అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇట్లా రాయాలి అని అది చెప్తారు కదా. సో అది ఇర్రెగ్యులర్ వాళ్ళకైతే వాళ్ళు ఎప్పుడైనా రాసుకోవచ్చు. అండ్ ఇవేంటి అంటే డిసర్టేషన్. సో డిసర్టేషన్, ఈ పోర్ట్ఫోలియో, నెక్స్ట్ సిసిఈ రికార్డు. సో ఈ సిసిఈ రికార్డు అండ్ డిసర్టేషన్ రికార్డు. సో ఈ 3 రికార్డ్స్ ఉన్నాయి కదా. సో ఈ 3 రికార్డ్స్ మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత రాయాలి. ఎందుకంటే సో దీంట్లో లైక్ మీరు ఏ పీరియడ్ ప్లాన్స్ యూజ్ చేశారు, ఎలాంటి టీఎల్ఎం యూజ్ చేశారు, ఎలాంటి చార్ట్స్ వాళ్ళకి చూపించారు, ఎలాంటి ప్లాన్స్ అంటే డిజిటల్ ప్లాన్స్ యూజ్ చేశారా, ఐసీటీ ప్లాన్స్ యూజ్ చేశారా, ఇంకా మీకు మీ టీచింగ్ సంబంధించినప్పుడు కొన్ని మోడల్స్ అవి ఇవి రెడీ చేసి ఉంటారు కదా. సో ఆ మోడల్స్ గురించి ఇందులో రాయాలి. సో సిసిఈ రికార్డు మెథడ్ 1 అంటే సో మీరు ఇప్పుడు మెథడ్ 1 మ్యాథ్స్ తీసుకున్నారనుకోండి, మ్యాథ్స్కి సంబంధించిన మోడల్స్ కానీ చార్ట్స్ ఫొటోస్ కానీ ఇంకా ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్ పెట్టడం. అండ్ ఈ రిఫ్లెక్టివ్ జర్నల్ రికార్డులో అయితే సో మీ ఫొటోస్ పెట్టడం కూడా ఉంటుంది. అందుకే నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసుకోండి అమ్మా అని చెప్పాను. సో ఆ ఫొటోస్ ఏవి తీసుకోకుండా ఎడిటింగ్ చేసేసి మీరు ఏదో వెళ్ళినట్టు 2-3 ఫోటోలు అయితే పెట్టేసేయండి, అయిపోతుంది. సో నెక్స్ట్ డిసర్టేషన్. సో డిసర్టేషన్ రికార్డ్ అన్న సో ఇది కూడా అంతే. సో పోస్ట్ ఇంటర్న్షిప్. సో మీరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, సో ప్రీ ఇంటర్న్షిప్ కాదు, పోస్ట్ అంటే ఏంటి, అయిపోయిన తర్వాత మీకు ఎలాంటి టీఎల్ఎమ్స్, ఎలాంటి మోడల్స్, ఎలాంటి చార్ట్స్ చూపించారు, స్టూడెంట్ రియాక్షన్స్ ఏంటి, టీచర్స్ రియాక్షన్స్ ఏంటి, అండ్ ఇంకా ఈ ఫీడ్బ్యాక్ గూగుల్ ఫార్మ్ అని ఒకటి చూపించిన కదా. సో ఇందులో సో ఈ ఫీడ్బ్యాక్ గూగుల్ ఫార్మ్స్ ఏంటి అంటే ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తారు కదా, టీచింగ్ చెప్పడానికి వెళ్ళిన మీ మెథడ్కి సంబంధించిన సార్లు కానీ, మీ కాలేజ్లో ఉన్న మీ మెథడ్కి సంబంధించిన సార్లు కానీ వాళ్ళ నుంచి సో ఫీడ్బ్యాక్స్ మీరు తీసుకొని ఇందులో రాయొచ్చు. అండ్ డిసర్టేషన్ అంటే అర్థమైపోయింది, మీరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత టీఎల్ఎమ్స్ చార్ట్స్ అవి యూజ్ చేస్తారు, ఏం పీరియడ్ ప్లాన్స్ చేశారు అని. సో టోటల్ 17 ఉన్నాయి. సో మీరు కౌంట్ చేసుకున్నట్లయితే సో ఈ పోర్ట్ఫోలియో అంటే సో ఇది లైక్ డైరీనే. సో మీకు రిఫ్లెక్టివ్ జర్నల్ రికార్డ్ అని ఒక లావు రికార్డ్ చూపించిన కదా. సో ఆ లావు రికార్డు ద్వారానే ఇది. సో ఈ పోర్ట్ఫోలియో అంటే మీకు సంబంధించిన ఒక వెబ్సైట్లో మీరు పోస్ట్ చేసుకోవాలి అని ఉంది. సో అది ఎక్కువ ఎవరికి తెలియదు. సో దానిపైన కూడా నేను వీడియో చేస్తాను. సో ఆ రికార్డు, సో ఈ రికార్డులో టోటల్గా ఏ రాయాలి అది కూడా నేను చేస్తాను. సో ఇందులో వచ్చేసి సో మీరు డైరీ లాగా ఈ పోర్ట్ఫోలియో కానీ రిఫ్లెక్టివ్ జర్నల్ కానీ మీకు డైరీ లాగా ఏమేమి చేశారు ఏంటి అని చెప్పాల్సి ఉంటుంది. అండ్ కౌంట్ చేసుకోండి ఎన్ని ఉన్నాయనేసి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. సో చూసారు కదా 17 రికార్డ్స్. సో 17 రికార్డ్స్ 4 సబ్జెక్ట్స్. సో మీరు రికార్డ్స్ రాయడంలో మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపించాలి. అండ్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.